హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు. చేపల పులుసు అన్నది ఇలా పెడితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా చేపని శుభ్రంగా వాష్ చేసుకోవాలి, ఎటువంటి నీచు వాసన లేకుండా. చేప ముక్క అన్నది ఇంకా టేస్టీగా రావాలంటే చేప ముక్కల్లో పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా చేయడం వల్ల నీచు వాసన రాదు, అలాగే చేప ముక్క అన్నది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చేపల పులుసులోకి మసాలా అన్నది ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 4 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే మన మసాలా పేస్ట్ అన్నది రెడీ అవ్వింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి చింతపండు గుజ్జు. ఈ చింతపండు గుజ్జు అన్నది బాగా థిక్గా తీసుకోవాలి. సో దీనివల్ల పులుసు అన్నది మంచి టేస్ట్ వస్తుంది. ఎటువంటి గింజలు ఇక్కలు లేకుండా తీసుకుని ఒక బౌల్లో పెట్టుకోవాలి. నాకైతే ఇక్కడ ఒక ఫుల్ బౌల్ వచ్చింది. ఇప్పుడు కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 నిమిషం బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత 1 కప్పు వరకు ఆనియన్స్ వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం వేసుకోవాలి. ఆనియన్స్ అన్నవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల పులుసు అన్నది ఇంకా టేస్ట్ వస్తుంది. మనం ముందుగా మిక్స్ చేసుకున్న మసాలా పేస్ట్ అన్నది వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అన్నది నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 నిమిషం పాటు వేయించి మనం ముందుగా తీసుకున్న చింతపండు రసాన్ని అన్నది వేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే చింతపండు రసం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ అన్నది వేసుకోవాలి. ఇలా పులుసు అన్నం మరిగినప్పుడు మీకు నచ్చితే బెండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మరుగుతున్న పులుసులో చేప ముక్కలు అన్నవి యాడ్ చేసుకోవాలి. ఇలా చేపల పులుసు చేసినప్పుడు దాకన్నది వెడల్పుగా ఉండడం చూసుకోండి. అండ్ మెయిన్ వచ్చేసి కారం, పులుపు, ఉప్పు అన్నది సరిగ్గా ఉంటే చేపల పులుసు అన్నది చాలా బాగుంటుంది. వన్స్ చేప ముక్కలన్నీ వేసేసాక గరిటె అన్నది పెట్టకూడదు. అలా గరిటె పెడితే కనుక ముక్క అన్నది విడిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన చేపల పులుసు అన్నది రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విన్నీస్ వరల్డ్ని ఫాలో అవ్వండి.